జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 28వ పాసురం. కర్కటే పూర్వ పల్గుణాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్జం స్వం శృతి సతశిరసిద్ధమజ్జాపయంతి. సోచిష్టాయాం సృజనిగళతం యా బాలాత్కృత భుంక్తే గోదా తస్య నమైదమిదం భూయాయావాస్తు భూయః. கரவைகள் பின் சென்று காணம் செருந்தும்போம் அறிவொன்றுமில்லாத வாயுக்குளத்து உந்தன்னை பிறவை பெருந்தனை புண்ணியம் நாமுடியோம் குருவொன்றுமில்லாத கோவிந்தா. உந்தன்னோடு உறவேள் நமக்கு ஜொலிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் ஆம்பினல் உந்தன்னை சிறு பேரழைத்தனவம் சிறியாளுதே. இறைவனி தாரை பறை ஏலோரேம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈ 28వ పాసురంలో గోదాదేవి గోపికలు శ్రీకృష్ణుని ముందు తమ అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని అంగీకరిస్తూ తమకు భక్తి జ్ఞానము లేవని, కేవలము ఆయనతో ఉన్న బంధమే తమకు ఆధారమని శరణాగతి చేస్తూ తమను క్షమించి తమను కోరిన పరైను ప్రసాదించమని వేడుకుంటున్నారు. ఓ కృష్ణ, మేము అవివేక శిఖామణులం. తెల్లవారిగానే చద్ది తిని పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరేవాళ్ళం. మేము అవివేకము వాళ్ళం, అజ్ఞానులము, గొల్లపడుచులము. నీవు గొల్లకులములో జన్మింటియే మాకు మహాభాగ్యము. నీతోటి సహవాసమే మా అదృష్టము. ఈ బంధాలన్నిటికీ తెగనిది, తెంచలేంది. అందుకే మా గోపికాకులము ధన్యమైంది. పూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు. నాకు లోకమర్యాద ఏమీ తెలియక చిన్నగా నీ పేర్లతో కృష్ణ, గోవింద అని పిలిచేవాళ్ళం. స్వామి, అందుకు కోపగించుకోకు. కారణముతో పర అను ఆ వాద్యము మాకు ఇవ్వననబోకుము. నీ గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని, తమ తప్పులను క్షమించమని వేడుకున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగడే శరణం.